హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. గోధుమ పిండితో అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్తీగా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డిన్నర్లోకైనా స్నాక్స్కైనా అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్తీ కూడా. ఈ హెల్తీ అంటే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సుజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ మీకు బియ్యం పిండి బదులు 3 టేబుల్ స్పూన్లు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి అవి కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పుల్లటి పెరుగు వేసుకోండి. ఇక్కడ పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి. ఇక్కడ ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే ఈ దేశంలో పుల్లగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళను పోసుకొని ఫైనల్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి దోశల బ్యాటరీ కింద రావాలి. ఈ విధంగా చక్కగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు మనకి గుల్లగుల్లగా స్పాంజీ లాగా వస్తాయండి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకోండి. 1 కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఇక్కడ మీరు కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. అదే పిల్లల కోసం చేస్తే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం సరిపోతుంది, స్పైసీ సరిపోతుందండి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. పూర్తిగా ఇవి ఆప్షనల్ అండి, కాకపోతే వేసుకుంటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నువ్వులు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. తప్పకుండా ఉంటే వేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్ అన్నీ కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్ అన్నీ బాగా కలుపుకునే లోపు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. చూడండి, మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఈ వెజిటేబుల్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి బ్యాటర్ని చూద్దాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెంట్ చూసారు కదా, ఇలాగా దోశ బ్యాటరీ కింద రావాలి. అప్పుడే మనకి దోశలు గుల్లగా సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1/4 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని గట్టితోటి ఒకే డైరెక్షన్లో పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్సర్ అన్ని వేసుకుని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం ఫుల్గా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలితే కొంచెం మీరు స్పైసీ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్ని. వెజిటేబుల్ చక్కగా పూర్తిగా వేసుకున్నాక కొద్దిగా నువ్వులు కూడా పైన వేసుకోండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ దాకా పైన కూడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మూత తీసుకుని రెండో వైపును కూడా టర్న్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, మంచి కలర్గా వచ్చింది కదా. అలాగే రెండో వైపు కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయ్యాక తీసేయడమే. మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని టమాటోకే చెప్తానైనా ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా ఇలాగా ట్రై చేయండి. ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు. 1 బదులు 2, 3 ఎగస్ట్రాగానే తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్తీ కూడా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.